ఇక చూడు మళ్ళీ ఏమంటుంది, నువ్వు మళ్ళన్నా ఒక ఆడబిడ్డని కాలుమొక్క, ఒక అన్న లెక్క ఆదుకున్నప్పుడు ఆడబిడ్డ చిన్నదా పెద్దదని కాదు, అన్న లెక్క ఆదుకున్నప్పుడు ఎవరైనా కాళ్ళ మీద పడతారు. ఎంతోమంది కాళ్ళ మీద కష్టాల్లో ఉన్నప్పుడు, మన కష్టాలు ఎక్కడికి పోతే తీరినప్పుడు, మన ఆ నిజంగా దిక్కుదోచని పరిస్థితుల్లో మనకు సాయం చేసినప్పుడు దేవుళ్ళ యొక్క మొక్కుతాం మనం. అర్థమైందా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎవ్వడు పట్టించుకోనప్పుడు మన ఇంటి పక్క పొంటోడు కానీ ఇంటి ముంగటోడు కానీ అసలు మన బంధుత్వాలు అన్నీ తెగిపోయి నడి రోడ్డు మీద పడ్డప్పుడు దేవుళ్ళు ఎక్కడన్నా ఆదుకుంటే చిన్నోడో పెద్దోడని ఎవరు చూడడు, దండం పెట్టి కాళ్ళు మొక్కుతారు అవసరం ఉంటే. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. ఈమె మాట్లాడదు, నువ్వు చేసిన 20,000 సాయమా అంటుంది. నువ్వు చేయరి. ఈ యూట్యూబ్ ఛానల్ ఎవడెవడైతే పెట్టిండో ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అందరూ ప్రజలకు సాయం చేస్తాం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని ఒక పిలిపిరి దమ్ముంటే మీకు, పేద ప్రజల కష్టాలు తీరుస్తామని ఒక పిలిపిరి. బుద్ధి ఉండాలి కొంచెం. మన తెల్లారు లేస్తే మాట తిట్టడం కోసమే ఛానల్ పెట్టుకున్నట్టు పెట్టుకొని మీరు 20,000 సాయం చేసిన ఆడబిడ్డతో కాలు మొక్కించుకుంటా. ఆయన కాలు మొక్కించుకున్నాడా? ఎక్కడ కూడా తీర్మార్మలనే కాలు మొక్కించుకోడు. ఆయన కాళ్ళ మీదకి రాగానే ఇట్లా ఆపుతాడు ముందుగా. ఆయన ఏంటంటే పేదోడికి ఎంతో మందికి సాయం చేస్తుంటా. వీడియో ఎవరికైనా సాయం చేస్తే వీడియోలు తీపించుకుంటారు. ఈ రోజులలో వీడియోలు కానీ ఒక ఫోటో కానీ పెట్టుకుంటారు, కామన్ అది.